ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళని ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే గనుక దోషం మొత్తం తమ పరిస్థితుల మీదే వేసేస్తారు. నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఏం చేయగలను అని, నా దగ్గర మరో దారేమీ లేదు అని. మనం మహాభారతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. భీష్మ పితామహుడు మీరు ఈ విధంగా ఎందుకు ప్రతిజ్ఞ చేశారని ఆయనని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను ఈ పరిస్థితికి అధీనుణ్ణి అని. అందుకే ఇక ఇదే ప్రశ్న అర్జునుణ్ణి అడిగినప్పుడు జవాబు మరోలా చెప్పాడు. అర్జునుడు తన పరిస్థితుల కారణంగా తనని తాను బంధించుకోనివ్వలేదు. తను ఎంచుకున్నాడు సంఘర్షణను, బంధనాల నియమాలకు వ్యతిరేకంగా వెళ్లాలని. ఈ ప్రపంచంలో మీరు ఏదైతే అవుతారో దాని ఘనత మొత్తం కేవలం మీ పరిస్థితులకి మాత్రమే చెందదు, అది మీ ఎంపికకి చెందుతుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఏం ఎంచుకున్నారు అనేది ముఖ్యం. ఒకవేళ ఆ సమయంలో భీష్మ పితామహుడు ఆచరణను ఎంచుకొనుంటే, అర్థం చేసుకోవడాన్ని ఎంచుకొనుంటే, ఏది సరైందో ఏది కాదో అనేది, ఎవరు ధర్మం పక్కనున్నారు ఎవరు లేరు అన్నది, కేవలం అస్త్రాలు తీసుకుని ధృతరాష్ట్రుడు ఇంకా దుర్యోధనుడికి వ్యతిరేకంగా నిలబడాల్సింది. ఈ మాత్రం చేసుంటే మహాభారతం లాంటి మహాయుద్ధం ఎప్పటికీ జరిగేదే కాదు. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. కఠినమైన పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఎదురవుతాయి. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. కఠినమైన పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఎదురవుతాయి. ఎవరు శ్రేష్టమైనది ఎంచుకుంటారో ఆ వ్యక్తే ముందుకు సాగుతాడు. మీరిలాగే చేయండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.